నీట్ ను యూపీఏ ప్రభుత్వమే తీసుకొచ్చింది. పేపర్ లీక్ పై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. విపక్షాలకు ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్. లోక్సభలో విపక్షాల ఆందోళన. నీట్ అవకతవకలపై సభ్యుల నిరసన. కేంద్రం తీరును తప్పుబట్టిన రాహుల్. 2019 నుంచి అన్ని రంగాలు నష్టపోయాయి. వైసీపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడింది. ఏపీ అభివృద్ధి కుంటుపడిందన్న గవర్నర్. ఎవరికి ఏ ఆపద రాకుండా చూసుకున్నా ప్రజలందరూ ఆనందంగా ఉంటారు. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదం. భూముల రికార్డులు దగ్ధం చేశారని ఆరోపణలు. కాసేపట్లో మదనపల్లెకు డీజీపీ, సిఐడి చీఫ్. భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి. 47 అడుగులకు చేరిన నీటి మట్టం. కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. ధవళేశ్వరం బరాజ్ కు భారీగా వరద. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. 40 అడుగులకు చేరిన శబరి నీటి మట్టం. జూరాల 27 గేట్లు ఎత్తివేత. ఇన్ఫ్లో 1,30,000 క్యూసెక్లు. ఎగువ దిగువ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి. కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద. త్రివేణి సంగమం దగ్గర ఉగ్రరూపం. పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహిస్తోన్న నీరు. అల్లూరు జిల్లా ఏజెన్సీలో వర్ష బీభత్సం. పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. గుంటవాడ రిజర్వాయర్ గేట్లెత్తే ఛాన్స్. తుంగభద్ర జలాశయానికి భారీగా వరద. ఏ క్షణమైనా గేట్లెత్తే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. గోదావరి వరదతో ఏలూరు అధికారులు అలర్ట్. దాచారంలో పునరావాస కేంద్రం ఏర్పాటు. 132 మంది తరలింపు. తెలంగాణకు వర్ష సూచన. 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్. హైదరాబాద్ లో మోస్తరు వర్షం. భారీ వర్షంతో రామప్ప దేవాలయంలో లీకేజ్. ఆలయ పైకప్పు నుంచి లీక్ అవుతున్న వర్షపు నీరు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన అధికారులు. నల్ల కండువాలతో అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు. శాంతి భద్రతలు క్షీణించాయంటూ నిరసన. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత. టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ అసత్య ప్రచారం. జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా లేదు. రాష్ట్ర అభివృద్ధి మా ధ్యేయమన్న టీడీపీ ఎంపీలు. కుప్పం పిఎస్ లో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున. విచారించిన సీఐ జీటీ నాయుడు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ ఫోకస్. ఇవాళ మరోసారి డ్యామ్ సేఫ్టీ అథారిటీ భేటీ. హాజరు కానున్న మంత్రి ఉత్తమ్, అధికారులు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతాం. 2047 నాటికి వికసిత్ భారత్ గా తీర్చిదిద్దుతాం. సవాళ్లను ఎదుర్కొంటూ సాగుతున్నామన్న ప్రధాని. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ. కాసేపట్లో హర్దీప్ సింగ్ తో భేటీ. సీఎంతో పాటు కలవనున్న భట్టి, ఉత్తమ్. కవిత పిటిషన్ పై ఇవాళ విచారణ. సీబీఐ ఛార్జ్షీట్, డిఫాల్ట్ బెయిల్ పై వాదనలు. రౌజ్ ఎవెన్యూ కోర్టు తీర్పుపై ఉత్కంఠ. 24 గంటల్లో కామెంట్స్ ను వెనక్కి తీసుకోవాలి, లేదంటే ఆందోళనకు దిగుతాం. స్మితా సబర్వాల్ కు బాలలత డెడ్ లైన్.